హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంఎస్ పక్కా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే థంబ్నెయిల్ చూశారు కదండి. పన్నీర్తో మామూలుగా ఉండదు. నిజంగానే పన్నీర్తో మామూలుగా ఉండదండి. పన్నీర్తో ఏ రెసిపీ చేసినా ఏం చేసినా చాలా బాగుంటుంది. నేను అందులో హోమ్మేడ్ పన్నీర్ ఫస్ట్ టైం చేశానండి. చాలా బాగా వచ్చింది. నాకైతే మంచి హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం చేసింది వస్తదో రాదన్న టెన్షన్ ఎవరికైనా ఉంటుంది కదా కామన్‌గా. అలాగే నాకు ఉందండి. ఆ పన్నీర్‌ని అలా కట్ చేసేసుకున్నాను. కట్ చేసినప్పుడు ఏమన్నా కొంచెం స్మాష్ అయిపోద్దేమో అనుకున్నా కానియండి, చాలా బాగొచ్చింది. నాకైతే ఫుల్ హ్యాపీ. ఇకపోతే ఆలూని కూడా రెడీ చేసుకున్నానండి. ఆలు ఎందుకు రెడీ చేసుకున్నా అనుకుంటున్నారా? పన్నీరు, ఆలు కలిపి టిక్కాలా చేద్దామండి. ఒకవేళ పన్నీర్ రాకపోతే ఆలూనైనా చేద్దామని. ఇంత ప్రిపరేషన్ ఎందుకు చేస్తున్నా అనుకుంటున్నారా? స్కూల్ నుండి వచ్చేసరికి పిల్లలకి ఏదైనా కొంచెం డిఫరెంట్‌గా పెట్టాలని నాకుంటది. కాకపోతే నాకు అంత బాగా ఏది రాదు. నాకొచ్చిన వరకు, నాకు తెలిసిన వరకు, నాకు తోచిన వరకు ఏదోకటి చేస్తూనే ఉంటానండి. అందుకని ఆలూని కూడా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఇకపోతే పెరుగుంటుంది గదా! పెరుగులో కొంచెం అది కొంచెం మెల్ట్ చేసేసి కొంచెం మా పెరుగు కొద్దిగా గట్టిగా ఉంటదండి. దాన్ని స్పూన్‌తో ఇట్లా మెల్ట్ చేసేసి అందులో పసుపు, ఉప్పు, కారం ఆహ్, మన ఇంట్లో ఎలాగైనా స్పైసెస్ ఉంటాయి గదండీ! నేనైతే హోమ్‌మేడ్‌గానే చేసుకుంటానండి. మషాలా ఏదైనా సరే. అది కూడా నేనే చేసేసుకొని మిరియాల పొడి, ధనియాల పొడి ఆహ్, ఇంకా గుర్తు రావట్లేదు. ఆహ్, జీలకర్ర పొడి మొత్తం కలిపి దాల్చిన చెక్క, లవంగం మొత్తం పొడి చేసేసుకొని పెరుగులో మెల్ట్ చేసేసుకున్నానండి. ఆలు, పన్నీరు 2 మెల్ట్ చేసుకొని అట్లా పెట్టుకున్నా. అదే ఒక 10 నిమిషాలు గానీ, ఒక పావుగంట గానీ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఇంకా చాలా వస్తదండి. అయితే ఇక్కడ నేను ఆ సారీ బాండీలో ఆయిల్ పోసి పెట్టి చిన్నగా వేస్తున్నానండి. ఇది మంట కూడా లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి. అలా అని చెప్పి స స్లో అవుతదని మాత్రం కాదండి. వేశాక కొంచెం అటు ఇటు తిప్పేసి చిన్న మంట మీద వదిలేసేయాలి. చూసారా ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో. ఆయిల్ కూడా ఫుల్‌గా అయితే ఏం పడట్లేదండి. చక్కగా ఫ్రై అయిపోయింది. తీసేసాను. పక్కకు పెట్టేసాను. అట్లాగే ఆలూను కూడా ఫ్రై చేసుకుందామని ఈ లోపలనే అసలు ఎట్లా ఉంది ఏంటి అనేది నేను ఆల్రెడీ ఒక ముక్క నోట్లో పెట్టేసుకున్నానులెండి. ఎందుకంటే ఒకవేళ అది బాగోకపోతే ఆలూనైనా చేద్దామని. అంటే ఎప్పుడు చేయలేదు కదండీ! వస్తుందో రావట్లేదని అనుమానం అనమాట నాకు. అలాగే వచ్చింది. ఆలూని కూడా బాగా చేశాను. ఫ్రై అయిపోయింది. 2 కలిపి ఇచ్చానండి. మీ ఇంట్లో ఏ వెజిటబుల్స్ ఉంటే అవి చేసుకోవచ్చండి. ప్రస్తుతానికి మా ఇంట్లో ఇవే ఆలు ఒకటే ఉంది. ఈసారి ఎప్పుడైనా ట్రై చేసేటప్పుడు మీరు ఆలు వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు. ఏదుంటే అది వేసుకోవచ్చండి. ఏదైనా పర్వాలేదు. చేసుకునే విధానంలోనే కదా ఉంటుంది. నేనైతే బాగా చేశానండి. మా అబ్బాయికి బాగా నచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. బావుందని చెప్తున్నాడు. ఇంకా అందులో కారం సరిపోలేదండి. కొంచెం ఉప్పు, కారం వేసుకొని నిమ్మకాయ కూడా పిండుకున్నాడు. మీరు కూడా పిండుకుంటే పిండుకోవచ్చండి. మీకు నచ్చితే ఎలా ఉందో చెప్పండి. మా అబ్బాయి ఎక్స్‌ప్రెషన్స్ మామూలుగా లేదండి. వాడు హ్యాపీగా అయిపోయాడు. అదే పన్నీర్ టిక్కా బయట కొంటే చాలా కాస్ట్ కదండీ! అందుకనే ఇలా ట్రై చేశా. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అదండి విషయం. నా పన్నీర్ ఆలు టిక్కా ఎలా ఉందో చూసి చెప్పండి. మర్చిపోవద్దు. బాయ్.